ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన. 3 రోజుల్లో యుద్ధం సమాప్తం. ఇరాన్ యుద్ధం మొదలై 5 వారాలైనప్పటికీ ఇరాన్ వెనక్కి తగ్గకపోవడం, యుద్ధం ఖర్చులు తడిసి మోపెడు కావడంతో పాటు అమెరికన్ పౌరులు సైతం తనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించడం వంటి పరిణామాలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇరాన్ యుద్ధంపై ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక సతమతమవుతున్నారు. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైట్ హౌస్ లో జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఇరాన్ ముఖ్య నేతలను అంతమొందించాం, మరో 3 రోజుల్లో యుద్ధం ముగుస్తుందని చెప్పారు. హర్ముజ్ జలసంధి నుంచి తమకు ఎలాంటి చమురు అక్కర్లేదని స్పష్టం చేశారు. హర్ముజ్ జలసంధిని ఇరాన్ కోసం మాత్రమే వినియోగించుకోవాలి అని సంక్షోభం ముగిశాక హర్ముజ్ జలసంధి తెరుచుకుంటుందని పేర్కొన్నారు. ఇరాన్ను ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధ దేశంగా మారనివ్వమని తెలిపారు. ఆ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు. ఇరాన్ 45,000 మందికి మృతికి కారణమైందని అన్నారు. ఇరాన్ నౌకాదళం ఎయిర్ ఫోర్స్ ను పూర్తిగా ధ్వంసం చేశామన్నారు. ఇరాన్ తాను చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తుందని పేర్కొన్నారు. గతంలో అమెరికా అధ్యక్షులు చేసిన తప్పిదాలను తాను సరిదిద్దుతున్నానని వెల్లడించారు.